నేను దేవుణ్ణడిగాను, మంచి వ్యక్తులకు చెడు ఎందుకు జరుగుతుంది అని. దానికి దేవుడు ఎలా సమాధానమిచ్చాడు. అత్యంత బలమైన చెట్లు కూడా కఠినమైన గాలులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతి పోరాటానికి ఒక ఉద్దేశం ఉంటుంది. అది నిన్ను మరింత బలంగా మార్చడానికే. నేను మళ్ళీ అడిగాను, మరి నేను ఇంత ఒంటరిగా ఎందుకు భావిస్తున్నాను అని. అప్పుడు దేవుడు ఇలా అన్నాడు, రాత్రివేళ నీకు సూర్యుడు కనిపించనంత మాత్రాన ఆయన అక్కడ లేడని అర్థం కాదు. నిశ్శబ్దంలో కూడా నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను. భారమైన హృదయంతో నేనడిగాను, పరిస్థితులు ఎప్పటికైనా మెరుగుపడతాయా అని. దేవుడు సమాధానమిచ్చాడు, అవును, కాని అది నా సమయానికి జరుగుతుంది, నీ సమయానికి కాదు. నన్ను నమ్ము, ఈ తుఫాను గడిచిపోతుంది మరియు సూర్యుడు మళ్లీ ప్రకాశిస్తాడు. నేను అడగడానికి సంకోచించాను, కాని ఒకవేళ నాకు తగినంత బలం లేకపోతే అప్పుడేంటి? దేవుడు బదిలిచ్చాడు, నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు నేనే నీ బలం. నువ్వు దీన్ని ఒంటరిగా చెయ్యాల్సిన అవసరం లేదు. కన్నీళ్లు నిండిన కళ్లతో నేను మెల్లగా అడిగాను, నేను విఫలమైనప్పుడు కూడా మీరు నన్ను ప్రేమిస్తారా అని. దేవుడు సున్నితంగా ఇలా అన్నాడు, నీపై నాకున్న ప్రేమ ఎప్పుడూ మారలేదు మరియు మారదు. నువ్వు చేసేది ఏదీ ఆ ప్రేమను దూరం చెయ్యలేదు. చివరగా నేనడిగాను, మీరు నిజంగానే నాతో ఉన్నారా అని. దేవుడు నాకు భరోసా ఇచ్చాడు, నేను నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టలేదు.